హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్తో మిథున మాట్లాడుతూ ఉంటుంది. చూసావా రామ్, మీ ఇంట్లో ఉన్న వాచ్మెన్కి కూడా సీత అంటే ఎంత విలువ ఉందో తెలుస్తోంది, కానీ నీకు మాత్రం సీత అంటే నమ్మకం లేదు, సీత గురించి నీకేమీ తెలియదు కదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. చాలు, నువ్వు సీత గురించి మాట్లాడకు, సీతకి నా గురించి ఏమీ తెలియదు, నాకు సీత అంటే నమ్మకము లేదు, చాలా ఓకే. నువ్వు నాకు సీతకి మధ్యలో మూడో వ్యక్తి రావడం నాకు ఇష్టం లేదు, మర్యాదగా ఇంతటితో ఆపేసేయ్ అని చెప్పి రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఏంటి మమ్మ, నీ గురించి నాకు తెలియదా అంటూ మిథున అనుకుంటూ ఉంటుంది సీతలాగా. ఇక తర్వాత సీత అలా ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేయాలా అని చెప్పి. ఇక్కడ మహాలక్ష్మి గౌతమ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ సీత నా గురించి మంచిగా చెప్పనే చెప్పదు, దాన్ని పైకి పంపించేస్తే ఒక గోల వదిలిపోతుంది, జాతర చేస్తాను అంటూ చెబుతూ ఉంటాడు గౌతమ్. నువ్వు ఆగరా బాబు, ఎప్పుడు చూసినా జాతర అంటూ ఉంటావు, ఆ సీత చేతుల నుంచి నువ్వు తప్పించుకున్నావు, ఆ రోజు నిన్ను కనుక చూసి ఉంటుంటే ఆ సీత వదిలిపెట్టేదే కాదు, నిన్ను ఈ పాటికి నిన్ను జైలుకు పంపించేది, సుమతిలాగా కాదురా. ఆ సీత రామ్కి ఏమైనా జరిగిందనుకో, సీత నిన్ను అస్సలు విడిచిపెట్టనే పెట్టదు, అది గుర్తుపెట్టుకో, ఎవరిని ఏమీ చెయ్యకో అని హెచ్చరిస్తూ ఉంటుంది. అది కాదు పిండి, ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఆ సీత నా గురించి మంచిగా చెప్తుందా, నాకు ఎలాగైనా మిథునతో పెళ్లి జరగాలి అని చెబుతూ ఉంటాడు. ఇంతలో జన రామ్ అందరూ కూడా వస్తారు. ఏమైంది అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎలాగండి, సీతకి గౌతమ్ అంటే ఇష్టం లేదు కదా, మంచిగా ఎలా చెప్తుంది అని అడుగుతూ ఉంటాడు. ఇక రామ్ అయితే, ఏంటి గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి మిథున ఒప్పుకుందా, అవునా అని షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. ఏం బ్రో, నాకేం తక్కువ, నాకు అన్నీ బాగానే ఉంటాయి కదా, ఎందుకు ఒప్పుకోదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు గౌతమ్. ఇక అప్పుడు రామ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. సరేలే, నాకెందుకు, మీరు ఏదైనా చేసుకోండి అని చెబుతూ ఉంటాడు రామ్. కానీ ఒక మెలిక పెట్టింది రామ్. మిథున గౌతమ్ని పెళ్లి చేసుకోవాలి అంటే కనుక సీత మంచిగా చెప్పాలట గౌతమ్ గురించి, అప్పుడే పెళ్లికి ఒప్పుకుంటుందంట అని అనటంతో ఇక అప్పుడు అవునా, మరి ఇప్పుడు ఎలాగా అని అడుగుతూ ఉంటాడు రామ్. సీత నా గురించి సస్తే చెప్పదు, నిజం బ్రో, నువ్వే హెల్ప్ చేయాలి, ఎలాగైనా సరే సీతకి నువ్వు చెప్తే సీత వింటుంది, మిథునకి చెప్తుంది, అప్పుడు మిథున నన్ను పెళ్లి చేసుకుంటుంది, ప్లీజ్ బ్రో అని అడుగుతూ ఉంటాడు. సారీ, సీతకి నేను చెప్పలేను, సీత నన్ను అర్థం చేసుకునే పొజిషన్లో లేదు, సీత మొన్నే నన్ను నాతో రాను అని చెప్పింది, అలాంటిది ఇప్పుడు నేను వెళ్ళి తనని అడగనా, ఇదివరకు బిజినెస్ కోసం రమ్మన్నందుకే నాకు చాలా గిల్టీగా అనిపించింది, అవసరం కోసం రమ్మనటం తర్వాత వెళ్ళిపోమనటం అది చాలా తప్పు కదా, నేను ఆ పని మాత్రం చెయ్యలేను, మీరే ఏదో ఒకటి చేసుకోండి అని చెప్తూ ఉంటాడు రామ్. ఆ మాత్రం నా కోసం చెయ్యలేవా బ్రో, ప్లీజ్ బ్రో, ఎలాగైనా నాకు హెల్ప్ చేయి అని అడుగుతూ ఉంటాడు గౌతమ్. మహా కూడా అవును రామ్, ఏదో ఒకటి చేయొచ్చు కదా, సీతని వెళ్ళి అడగొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. లేదు పిన్ని, సారీ, ఈ విషయంలో మాత్రం నేనేమీ చెయ్యలేను, హెల్ప్ చేయలేను అని చెప్తూ ఉంటాడు రామ్. లేదు, ఏదేమైనా సరే మిథున ఈ ఇంటి కోడలు అవ్వాల్సిందే, నేను ముఖర్జీ గారితో వియ్యం అందుకోవాల్సిందే, రామ్ అర్థం చేసుకో, మిథునని పెళ్లి చేసుకుంటే గౌతమ్ మనకి చాలా ఆస్తి వస్తుంది, బిజినెస్లో కూడా చాలా పైకి వస్తాం మనం, అర్థం చేసుకో అని చెబుతూ ఉంటుంది. లేదు పిన్ని, సారీ, నేనేం చేయలేను, నన్ను వదిలేయండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇకప్పుడు మహా ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, ఆ సీతని ఎలాగైనా వెళ్ళి బ్రతిమలాడదాం, ఏదో ఒకటి చేద్దాం అని అర్చన గౌతమ్ మహాలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి మంచిగా మాట్లాడి ముందు సీతను ఇంటికి తీసుకువద్దాం, గౌతమ్ గురించి మంచిగా చెప్పమని తర్వాత రిక్వెస్ట్ చేద్దాం, ఇక మన అవసరం అయిపోయి పెళ్ళైపోయాక ఆ సీతను ఇంటి నుంచి తరిమేద్దాం, అప్పుడు దానికే బుద్ధి వస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సరే అని చెప్పి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీత ఇంటికి బయలుదేరి రేవతి దగ్గరికి వెళ్తారు. ఇక అక్కడ సీత బట్టలు ఆరేస్తూ ఉంటుంది. మహాలక్ష్మి అర్చన ఇద్దరు వెళ్ళి అమ్మ సీత అంటూ పిలుస్తూ ఉంటారు. అదే టైంలో వెనకాత నుంచి ఒక అడుక్కునే అమ్మాయి అమ్మ ధర్మం చేయడమ్మా అని అడుగుతూ ఉంటారు. ఇదేంటి, మనం అడిగే టైంలోనే అది కూడా వచ్చింది, సీత మనల్ని బెగ్గర్స్ అనుకుంటుందేమో అని మహా అనుకుంటూ ఉంటుంది. ఈ అడుక్కునే వాళ్ళకి పని పట్టలేదు, ఎప్పుడు చూసినా అడుక్కుంటూనే ఉంటారు అని సీత వీళ్ళని చూడకుండానే తిడుతూ ఉంటుంది ఇండైరెక్ట్గా.
ఇక దానికి డబ్బులేసి పంపించు అని అర్చనని పంపిస్తుంది. సీత నీతో మాట్లాడాలి సీత అని చెబుతూ ఉంటారు. అయ్యో అత్తయ్య మీరా ఎప్పుడొచ్చారు, నేను మిమ్మల్ని చూడనే లేదు, పనిలో ఉన్న బిజీగా అని చెప్తూ ఉంటుంది. అవునా సీత నీతో ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అవునా అత్తయ్య నాకు చాలా పని ఉంది అత్తయ్య, బిజీగా ఉన్నాను, మీరు తర్వాత రండి నేను అప్పుడు మాట్లాడతాను అని చెప్తూ ఉంటుంది. పనా, ఏం పని ఉంది అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇదిగో ఈ బట్టలన్నీ ఉతకాలి, ఆరేయాలి, చాలా పని ఉంది అని అంటుంది. మనకి తప్పుతుందా, మనమే ఉతకాలి అని చెప్పి అర్చన మహాలక్ష్మి అనుకొని ఇక బట్టలు మేము ఉతుకుతాము సీత, నువ్వేం కంగారు పడుకో, అప్పుడు మనం మాట్లాడుకుందాం అంటూ అక్కడ ఉన్న బట్టలన్నీ తీసుకొని మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ఉతికేస్తూ ఉంటారు చకచక. చాలా ఇబ్బంది పడిపోతూ సీత అయితే ఇదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. చెప్తా అత్త మీ సంగతి నేను చెప్తాను కదా అని అనుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి బట్టలన్నీ చకచక ఉతికి ఆరేస్తూ ఉంటుంది. ఇక సీతని ఒప్పిస్తుందా మహాలక్ష్మి, ఇంటికి ఎలా తీసుకొని వెళ్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.